ఈరోజు ఈ ట్రెండింగ్ డాన్స్ నేర్చుకున్నామా? ఇది నా రైట్ సైడ్, ఇది నా లెఫ్ట్ సైడ్. ఫస్ట్ స్టెప్, లెఫ్ట్ హ్యాండ్ అనేది కంప్లీట్లీ హెడ్ మీద పెట్టేస్తాం ఇలాగా, ఓకేనా? అండ్ రైట్ లెగ్ అనేది ఇక్కడ నీ దగ్గర చిన్న బెండ్ ఇస్తాం, అంటే హీల్ చిన్నగా పైకి ఎత్తి ఇక్కడ చిన్న బెండ్ ఇస్తాం. అండ్ ఇక్కడ హిప్ను కూడా చిన్న బెండ్ ఇచ్చి, అంటే కూర్చున్నట్టుగా, ఇలా కూర్చున్నట్టుగా పెడతాం స్టెప్ని. ఇక్కడ హిప్ దగ్గర కూడా చిన్న బెండ్ ఇచ్చి ఆల్మోస్ట్ బాడీని కూర్చోపెట్టినట్టుగా, ఇలా కూర్చున్నట్టుగా, ఓకే? అండ్ ఈ రైట్ హ్యాండ్ అనేది రైట్ సైడ్కి విసురుతున్నట్టుగా చూపించాలి. ఫస్ట్ ఇలా చూపిస్తాం, ఫస్ట్ ఇలా విసురు, షోల్డర్ దగ్గర నుంచి ఇలా విసురుతున్నట్టుగా చూపించాలి, ఇలా విసురుతాం. అండ్ ఇక్కడి నుంచి ఇలా లోపలికి రావాలి, అంటే బాడీ వైపు తిరుగుద్ది. హ్యాండ్తో పాటు లెగ్ కూడా రెండు కలిపి మూవ్ అవ్వాలి. సో 1 2, ఓకే? 1 అన్నప్పుడు విసరాలి, 2 అన్నప్పుడు హ్యాండ్ని బాడీ దగ్గర తీసుకొస్తాం, హ్యాండ్తో పాటు లెగ్ కూడా మూవ్ అవుతుంది. సో 1 2 3 4, 3 4 అప్పుడు ఈ షోల్డర్ అనేది ఇలా బ్యాక్ వెళ్తుంది. షోల్డర్ ఉంది కదా, యాక్చువల్లీ ఇలా ఉంటుంది కదా, బ్యాక్, ఇలా బ్యాక్, అంటే కొంచెం లిఫ్ట్ చేసి ఇలా బ్యాక్ అంటాం, ఇలా లిఫ్ట్ చేసి ఇలా వెనక్కి, లిఫ్ట్ చేసి ఇలా వెనక్కి. అండ్ దీంతో పాటు లెగ్ కూడా, అదిగో ఇలా లిఫ్ట్ చేసి ఇలా వెనక్కి వెళ్తున్నప్పుడు దీంతో పాటు లెగ్ కూడా మూవ్ అవుద్ది, ఓకేనా? ఇలా ఇక్కడే స్టాండర్డ్గా కాకుండా ఈ స్టెప్ అప్పుడు చిన్న ఫ్రంట్కి ఒక చిన్న మూమెంట్ తీసుకుంటాం, పెద్దగా ఏం కాదు. 1 అప్పుడు లెఫ్ట్ కూడా మూవ్ అవుద్ది, రైట్ లెఫ్ట్, అంటే రెండు ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా మూవ్ అవుతాయి. 1 2, ఓకే? సో ఫస్ట్ నేను చూపిస్తున్నాను మళ్ళీ. లెఫ్ట్ హెడ్ మీద ఉంటుంది, అండ్ రైట్ లెగ్ ఇలా కొంచెం బెండ్ ఇచ్చి ఇలా పొజిషన్లో ఉండి, సో షోల్డర్ని ఇలా, షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ ఇలా అని 1 2 3 4, ఇది ఫ్రంట్కి మూమెంట్ ఇస్తూ చూపించాలి, ఓకేనా? స్టార్ట్. 1 2 3 4, 1 2 3 4. సో లెగ్ ఇప్పుడు రైట్ లెగ్ ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్ చేస్తాం, ఇలా ఉంటుంది కదా, ఇలా స్ట్రైట్, ఓకేనా? అంటే ఇలాగా హీల్ కొంచెం లిఫ్ట్ అయిన పొజిషన్లో ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ అనేది సేమ్ ఇలాగే ఉంటుంది, జస్ట్ ఈ లెగ్ని మాత్రం కొంచెం ఫ్రంట్కి పెట్టి రైట్ హ్యాండ్ అనేది ఇక్కడ హిప్ మీద పెడతాం. 1 2 3, 1, రైట్ హ్యాండ్ అనేది ఇక్కడ హిప్ మీద ఇలా పెడతాం, రైట్ హిప్ మీద ఇలా పెట్టి ఇలా లోపలికి, రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి అనాలన్నమాట హిప్ మూమెంట్. 1 2 3, ఓకేనా? అంటే ఇలాగ పైనుంచి కిందకు వస్తున్నట్టుగా 1 2 3. ఒకసారి ఫస్ట్ 2 స్టెప్స్ చూద్దామా? లెఫ్ట్ హ్యాండ్ ఏమో తల మీద, రైట్ లెగ్ ఏమో ఇలా పొజిషన్లో. కమాన్ స్టార్ట్. 1 2 3 4, 1 2 3 4, 1 2 3. క్లియర్? ఇక్కడ రైట్ లెగ్ అనేది ఇలా ఉంటుంది కదా, ఇలా రైట్ లెగ్ అనేది ఇలా స్ట్రైట్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని లెఫ్ట్ లెగ్తో పాటు సమానంగా తెచ్చేసుకుంటాం, అంటే ఇలాగా. ఇది జస్ట్ నార్మల్గా తెచ్చుకోక చిన్న జంప్ ఇస్తాం, అంటే అసలు జంప్ లాగా కనిపించదు, ఇలా ఉంది కదా. సో ఇలా, అంటే రెండు లెగ్స్ స్ట్రైట్గా ఉండేలాగా. సో ఇలాగా ఇక్కడతో ఎండ్ చేస్తాం కదా, రైట్ లెగ్ ఇలా స్ట్రైట్ ఉంటుంది కదా, రెండు లెగ్స్ సమానంగా చిన్న జంప్, ఓకే? దాని తర్వాత రైట్ హ్యాండ్ అనేది ఇక్కడ ఇలా పెడతాం, అండ్ హ్యాండ్ అనేది ఇలా వెనక్కి పెడతాం. సో రైట్ హ్యాండ్ ఏమో ఇక్కడ తల మీద, లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇక్కడ నడుము వెనకాతలు ఉంటుంది. అండ్ ఇక్కడ స్టెప్ వచ్చి 1 2 3, నీస్ అనేవి బెండ్ చేస్తూ కిందకు వెళ్తుంది స్టెప్, ఇలా ఉంటాం కదా. 1 2 3, నీస్ అనేది బెండ్ చేస్తూ. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం బెల్లీని కూడా గట్టిగా లాగుతున్నట్టుగా, అంటే ఇలా 1 2 3. సో బెల్లీ కూడా చిన్న మూమెంట్ ఇస్తూ అండ్ కిందకి వెళ్తాం అనమాట. సో ఇక్కడతో ఇలా ఉంటాం కదా మనం, సారీ ఇక్కడ ఇలా ఉంటాం కదా. సో రెండు లెగ్స్ స్ట్రైట్, 1 2 3, ఓకే? నీస్ రెండు బెండ్ అయ్యి 1 2 3, 1 2 3, నీస్ రెండు బెండ్ అయ్యి. ఇక్కడ హెడ్ అనేది రైట్ సైడ్కి, హెడ్ అనేది రైట్ సైడ్కి చూస్తూ 1 2 3, ఇలా చూస్తూ ఇక్కడ వరకు. ఇవి ఫస్ట్ 3 స్టెప్స్. ఇక్కడ వరకు ఒకసారి ట్రై చేద్దాం ఈ 3 స్టెప్స్. లెఫ్ట్ హ్యాండ్ అని తల మీద, రైట్ హ్యాండ్ ఏమో రైట్ లెగ్ ఇన్ యువర్ పొజిషన్. కమాన్. 1 2 3 4, 1 2 3 4, 1 2 3, 1 2 3. క్లియర్? నీస్ అనేవి బెండ్ ఉంటాయి కదా, సో ఇలా స్ట్రైట్న్ అప్ చేసేసుకుంటాం, అంటే నీస్ బెండ్ ఉన్నవి ఇలా స్ట్రైట్ అయిపోతాం.
స్ట్రైట్ అయిపోయి బాడీని కొంచెం లెఫ్ట్ సైడ్కి తిరుగుతాం. అంటే హిప్ దగ్గర నుంచి. లెగ్స్ అనే వాళ్ళ స్టాండర్డ్గా అక్కడే ఉంటాయి, బాడీ మాత్రం లెఫ్ట్ సైడ్కి తిరుగుతాం. అండ్ అక్కడ ఒక చిన్న జంప్ అనేది చాలా చిన్నది. ఒక జంప్ ఇచ్చి హ్యాండ్స్ 1 2 3. ఓకే, లెఫ్ట్ సైడ్కి లైట్గా స్లైట్గా బెండ్ అవుతాం, ఫుల్ ఏమి బెండ్ అయిపోకుండా స్లైట్ 1 2 3. సో ఇక్కడ ఏంటంటే ఇది ఈ జంపింగ్ మూమెంట్ మెయిన్. సో ఇక్కడ ఏంటంటే ఇలా జంప్ చేసాం కదా, ఇక్కడ 3 times చేసి మళ్ళీ ఇటు నుంచి బ్యాక్ సైడ్కి మళ్ళీ టర్న్ చేయాలి, మళ్ళీ ఇలా జంప్ చేస్తాం. ఓకేనా, మళ్ళీ ఫ్రంట్కి ఇలా జంప్ చేయాలి. ఇక్కడ ఇలా జంప్ చేస్తాం కదా, ఈ హ్యాండ్ మూమెంట్ అయిపోయాక ఇటు నుంచి మనం ఇంకొక సైడ్కి అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇటు సైడ్కి జంప్ చేయాలి. ఇలా ఉన్నాను కదా, సో ఇలా జంప్ చేసి మళ్ళీ ఇలా ఫ్రంట్కి జంప్ చేయాలి. ఓకేనా, మొత్తం 3 jumps వస్తాయి ఇక్కడ. ఫస్ట్ జంప్ ఇలా ఉంటుంది, సెకండ్ జంప్ ఇలా, మళ్ళీ థర్డ్ జంప్ ఇలా. అంటే ఫస్ట్ జంప్లో రైట్ లెగ్ ప్లేస్లోనే ఉంటుంది, సెకండ్ జంప్ అప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ప్లేస్లోకి వస్తుంది. ఓకే, లెఫ్ట్ లెగ్ ఏమో రైట్ లెగ్ ప్లేస్లోకి ఇలాగా. మళ్ళీ థర్డ్ జంప్కి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తాం మనం. ఓకే, సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 1 2 3. ఓకే, దీంతో పాటు జంప్ అయిపోయాక ఈ హ్యాండ్ మూమెంట్ 3 times చేసాక అప్పుడు మళ్ళీ ఇంకొక జంప్ ఇవ్వాలి. సో చూపిస్తాను. 1 1 2 3 1 1 2 3 1 1 2 3. క్లియర్? ఇవి టోటల్ 3 jumps విత్ 3 hand movements. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా. ఇది ఫస్ట్ ఇక్కడ దాకా ఉంటాం, జస్ట్ అలా అక్కడే నుంచి ఉంటాము, అక్కడే జంప్, బాడీని మాత్రం లెఫ్ట్ సైడ్కి పెట్టి అక్కడే జంప్ 1 2 3. మళ్ళీ ఫేస్ మాత్రం ఫ్రంట్ వైపుకే ఉంటుంది ఇలాగా. ఇప్పుడు నా రైట్ లెగ్ ఏమో లెఫ్ట్ లెగ్లోకి వచ్చింది, లెఫ్ట్ లెగ్ ఏమో రైట్ లెగ్ పొజిషన్లోకి వచ్చింది. సో ఇలా ఉండి 1 2 3 మళ్ళీ బ్యాక్ పొజిషన్ 1 2 3. క్లియర్ ఇక్కడి వరకు? ఒకసారి ఫస్ట్ నుంచి ఇక్కడి వరకు చేద్దామా. లెఫ్ట్ హ్యాండ్ ఏమో తల మీద, రైట్ లెగ్ ఏమో పొజిషన్లోని. కమాన్ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3. జంప్ 1 2 3 1 2 3 1 2 3. సో ఇక్కడ 3 jumps అయిపోయాక ఇలా ఉంటాం కదా, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇలా పెడతాం, రైట్ హ్యాండ్ ఇలా ఇలా అంటూ ఇలా తీసుకొస్తాం సైడ్కి. ఇక్కడ ఏంటంటే హిప్ మూమెంట్, చిన్న హిప్ మూమెంట్ లాగుతున్నట్టుగా కిందకి. ఓకేనా, 1 2 3 1 2 3 1 2 3. అంతే. ఓకే, ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ వరకు చేద్దామా. స్టార్ట్. లెఫ్ట్ హ్యాండ్ ఏమో తల మీద, రైట్ లెగ్ ఇన్ యువర్ పొజిషన్. కమాన్ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఈ ట్యూటోరియల్ డ్యాన్స్ వీడియో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అందులో ఒకసారి చూడండి. అండ్ ఇలాంటి ట్యూటోరియల్స్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఇంకా ఏమేమి కావాలనేది కామెంట్ చేయండి. ఈ రీల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యేలా అనిపిస్తుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.